వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విజయసాయిరెడ్డి గారు మీడియా కాదు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడానికి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ని ఆల్రెడీ ఎవరినో హైర్ చేసుకొని కంపెనీ ఫ్లోట్ చేస్తున్నారు అన్నటువంటి వార్తలు మనం చూసాం. సో ఇవాళ తెల్లవారుజామునే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుమలలో కొండ మీద పాలిటిక్స్ మాట్లాడకూడదు అనేటువంటి రూల్ ఉన్నప్పటికీ కూడా మన రాజకీయ నేతలు బేసిక్గా అలాంటి రూల్ని ఫాలో అవ్వరు. వాళ్ళు రూల్ పెడతారు అంతే, మనం ఫాలో అవ్వాలి, వాళ్ళు ఫాలో అవ్వరు. కాబట్టి అక్కడ మీడియాతో మాట్లాడుతూ చాలా చక్కగా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల కోసం, ప్రజల గొంతును వినిపించడం కోసం, ప్రజా సమస్యల మీద పోరాడడం కోసం సరికొత్తగా ఒక పార్టీ పెట్టబోతున్నాను, ఒక నెల రోజుల్లో దాని కార్యాచరణ ఇవన్నీ విజయవాడలో ప్రకటిస్తాను అని చెప్పి స్పష్టం చేశారు. సో దీన్ని బట్టి మనం ఒకటి చూడొచ్చు, సాయిరెడ్డి గారు ఇన్నాళ్ళు కూడా ఏ పార్టీలోకి వెళ్తారు, మళ్ళీ వైసీపీలోకి వెళ్తారా అన్నటువంటి ఊహాగానాలు కూడా వచ్చాయి. ఊహాగానాలే అయితే ఆ ఊహాగానాలకి బలం చేకూర్చేలాగా వైసీపీ నేతల మౌనం అక్కడ ప్రొజెక్ట్ అయింది. సరే, వాళ్ళు మౌనంగా ఉన్నారంటే అర్ధాంగీకారమేమో సాయిరెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వెళ్ళబోతున్నాడేమో అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. సరే, వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి రాజకీయంగా ఆయన యాక్టివ్ అవ్వడానికి? కొత్త పార్టీ పెట్టడం అనేది పక్కన పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలాగో రెడ్ కార్పెట్ ఆయనకి, కానీ వాళ్ళు తీసుకుంటారా లేదా అన్నదే ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంటుంది. అదిగో అవినీతి చేశారు కాబట్టి మేము ఆ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాము, అలాంటి అవినీతి వాళ్ళందరినీ మీ పార్టీలో చేర్చుకుంటున్నారని భారతీయ జనతా పార్టీకి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది ఒకటి. సో బీజేపీకి కూడా డోర్స్ క్లోజ్ బట్ ఇండైరెక్ట్గా ఉంటాయి అనేది. ఇక బంధుత్వం అనేటువంటి ఒక పాయింట్ వచ్చినప్పుడు తారక రత్న త్రూ తెలుగుదేశం పార్టీలోకి ఏమన్నా, ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారికి కూడా ఈ మధ్యన సాయిరెడ్డి గారు క్లోజ్ అయ్యారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా క్లోజ్గానే ఉన్నారు కుటుంబ పరంగా. ఆ పాయింట్ ఆఫ్ తోటి తెలుగుదేశం పార్టీలోకి ఏమైనా వస్తారేమో, అంటే శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అనేటువంటి ఒక సామెత ఉంటుంది కదా, అలాగా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి శత్రువు అని అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి శత్రువు విజయసాయిరెడ్డి కూడా. ఆ లెక్కన ఎవరి యాంగిల్ తీసుకున్నా, టీడీపీ యాంగిల్ తీసుకున్నా, సాయిరెడ్డి యాంగిల్ తీసుకున్నా, ఇప్పుడు వీళ్ళిద్దరూ మిత్రులు అవుతారు అనేటువంటి ఒక పాయింట్లో వెళ్తారనుకుంటే ఇక్కడ కూడా నో ఎంట్రీ. ఇక ఆల్టర్నేట్గా జనసేన మిగిలింది. జనసేనలోకి అసలు సమస్య లేనటువంటి పరిస్థితి. మరి ఏం చేయాలి? సో దానికి సొల్యూషన్గానే నేను వీళ్ళ పార్టీలోకి నేను వెళ్ళడం ఏంటి, అవసరం లేదు, నేనే కొత్తగా ఒక పార్టీ పెడతానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో అఫీషియల్గా రేపు ఇంకొక నెల రోజుల్లో దాని కార్యాచరణ, మరి పేరు ఏమనుకుంటున్నారు, ఎలా పెడతారు, అది ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఈ పార్టీలోకి ఆయనతో కలిసి నడిచేది ఎవరు, మేబీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, పరకాల ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి వీరితో చేరేటువంటి అవకాశం ఉందేమో. అలాగే ఫేడ్ అయిపోయినటువంటి కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్సీపీలో లేనటువంటి నాయకులు కొంతమంది, వీళ్ళందరూ కూడా ఓకే ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ మిగతా వాళ్ళు ఎవరు తీసుకోరు కాబట్టి ఏదో ఒక రకంగా రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి ఒక నెరేటివ్ తోటి సాయిరెడ్డి తోటి నడిచేటువంటి అవకాశం ఉంది అనేది ఒక పాయింట్. ఇక్కడ బలంగా ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. ఏంటంటే అసలు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టాలి అన్నటువంటి ప్రకటన చేసిందే వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ లేదు, ఇక కుదరదు అన్నటువంటి ఒక పాయింట్ తోటే. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డిని అన్నీ తెలుసుకున్న తర్వాతే బయటికి పంపించేశారు అన్నటువంటి పాయింట్ని బాగా చర్చలోకి తీసుకొస్తున్నారు. ఎందుకు అనేది ఒకసారి చూసినట్లయితే సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించినటువంటి రచ్చ చాలా గట్టిగానే జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీని విజయసాయిరెడ్డి లాక్కోవడానికి ట్రై చేశారా? ఇదే ఎవరు కూడా అనుకోరు. మేబీ విజయసాయిరెడ్డి గారు ఒకవేళ ఇలా ఆలోచన చేసి ఉంటే, అప్పట్లో లీడర్ అన్న సినిమా వచ్చింది, దగ్గుబాటి రానాది గుర్తుందిగా. దాంట్లో ఎలాగా సీఎం క్యాండిడేట్ ఎవరైనా పర్వాలేదు, కానీ పార్టీ పెద్దగా వేరే వాళ్ళు ఉంటారు, ఆయన సీఎం ఎప్పటికీ అవ్వడం. సో విజయసాయిరెడ్డికి సీఎం అవ్వాలన్నటువంటి ఆశ ఎలాగో లేదు, ఆ అవకాశం కూడా రాదు. సో పార్టీ మొత్తాన్ని తన చేతిలో పెట్టుకొని తను చెప్పినటువంటి వ్యక్తి అది జగన్మోహన్ రెడ్డి, ఆయనే సీఎంగా ఉంటాడు అన్నటువంటి ఒక ఆలోచనతోటి అనుకోవచ్చు. బట్ దాన్ని పసిగట్టినటువంటి సజ్జల శాశ్వత ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డిని విజయసాయిరెడ్డి నోటితోటే శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ ప్రకటించేలాగా ఆ రోజు సక్సెస్ అయ్యారు. ఇది ఎందుకు జరిగింది అన్నదానికి బయట జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే విజయసాయిరెడ్డి పార్టీ మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి ప్లాన్ చేశాడు. దీనికి కోయిన్సిడెన్స్ అనేది ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చింది, 2019 రిజల్ట్ వచ్చింది, అందరికీ తెలిసిందే. ఫస్ట్ విజువల్ బయటకు వచ్చినటువంటిది విజయసాయిరెడ్డిని చాలా ఆప్యాయంగా గాఢంగా కౌగిలించుకొని, అన్న మనం గెలిచామన్నా, నువ్వు చేసింది మొత్తం అంతా సక్సెస్ అయిందన్నా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు.
సో దాన్ని దీన్ని ఒక్కసారి లింకప్ చేయండి, డాట్స్ కనెక్ట్ అవుతాయి. అంటే నిప్పు లేనిదే పొగ రాదు అన్నటువంటి ఒక పాయింట్. సో ఇక్కడ సాయి రెడ్డి ప్లేస్ని ఇప్పుడు సజ్జల తీసుకెళ్ళిపోయాడు. దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డిని దువ్వుతూ ఆయన అక్కడే కూర్చోబెట్టాడు. దాని రిజల్ట్ ఏంటనేది 24లో కనిపించింది. సో ఇవన్నీ కలిపితే ఎస్, నిజంగానే సాయి రెడ్డి గారు అప్పుడు ఏమన్నా ప్రయత్నం చేశారేమో, పార్టీ అంతా తన కంట్రోల్లో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం చూసుకోవాలి అనేటువంటి విధంగా ప్లాన్ చేశారేమో. అది నచ్చనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఆయన్ని దూరం పెట్టడం చేయించారు. ముందుగా ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్ అని, తర్వాత సోషల్ మీడియా మరియు అనుబంధ విభాగాలు అంటే మహిళా విభాగం, యువజన విభాగం, వీటన్నిటి విభాగాలకి ఆయన చూసుకోమని సోషల్ మీడియాను కూడా తీసుకెళ్లి సజ్జలకి ఇచ్చేసేయడం, ఆయనకి ఒక ప్రాధాన్యత అనేటువంటిది లేకుండా చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత మాత్రమే సాయిరెడ్డి గారు బయటకు వచ్చేసేయడం. బయటకు వచ్చిన తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటాను అనడం, ఆ వ్యవసాయం కాస్త మళ్ళీ బయటకు వచ్చి నేను రాజకీయాల్లోకి వస్తానండం, మీడియా కూడా పెడతానండం, ఇవన్నీ కూడా ఇక్కడ దాకా జరిగాయి. సో మొత్తానికి బాగా గట్టిగానే వాళ్ళు కోరుకున్నట్టున్నారు వెంకటేశ్వర స్వామిని, ఎలాగైనా నేను పార్టీ పెట్టాలి, మీడియా కూడా రన్ చేయాలి అని. దాన్నే దర్శనం తర్వాత చెప్పుకొచ్చారు. చూద్దాం మరి పార్టీ పేరు ఏముంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా వైఎస్ఆర్సీపీ కాస్త గొడ్డల పార్టీ అయిపోయింది. మరి సాయిరెడ్డిది ఏ పార్టీ అవుతుంది భవిష్యత్తులో అనేది వేచి చూడాల్సిందే. మరి పేరు ఏం పెట్టొచ్చు అంటారు? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.